కఠినంగా పలికే అక్షరాలు ఏంటి? క, చ, ట, త, ప. అంటే వర్గ ప్రథమాక్షరాలు అని ఇందాక చెప్పుకున్నాం కదా. వర్గ ప్రథమాక్షరాలు ఏంటి? కచ్చట, తప. వీటిని ఏమంటున్నారు? పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గజడ, దబ. వీటిని ఏమని చెప్పుకున్నాం ఇందాక? వర్గాల్లో ఎన్నో స్థానంలో ఉండే అక్షరాలు ఇవి వర్గ తృతీయ అక్షరాలు అని చెప్పుకున్నాం కదా. గజడ, దబ. వీటిని ఏమంటారు? సరళాలు అంటారు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, చ, ఠ, త, ప, గ, జ, డ, ద, బ. అంటే నొక్కి పలుకుతామన్నమాట. శ్వాస ఎక్కువ ఉపయోగించి పలుకుతాం వీటిని. అందుకే వీటిని ఏమంటారు? వర్గయుక్కులు లేదా మహాప్రాణాలు అని అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు ఇņ, ఇని, అన, నామ. అన, నా, మా. వీటిని వర్గాల్లో ఎన్నో అక్షరం అనుకున్నాం? వర్గ పంచమాక్షరాలు అనుకున్నాం. వీటిని ఏమంటున్నారు? అనునాసికాలు అంటున్నారు. అనునాసికాలు అని ఎందుకు అంటున్నారు? మనం ముక్కుని అనుసరించి కానీ ఈ అక్షరాలను పలకలేం కాబట్టి అనునాసికాలు. ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి అనునాసికాలు అంటారు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు ఏంటి? యా, రా, లా, వా. వీటిని ఏమంటారు? అంతస్తాలు. యారాల వాళ్ళు చెప్పేటప్పుడు మన నాలిక సుతభాగం వెళ్ళి మన అంగిలిని తాకుతా పలుకుతాం ఈ అక్షరాలని. యా, రా, లా, వా. అంగిలి అంటే మన పైదంతాల యొక్క లోపల గుంట భాగం ఉంటుంది కదా, పైన గుంట భాగం ఉంటుంది, దాన్ని అంగిలి అంటారు. ఆ భాగాన్ని టచ్ చేస్తేనే కానీ, ఆ నాలుగు టచ్ అవుతేనే కానీ మనకు ఆ అంగిలి సహాయంతో ఆ అక్షరాలని పలకగలమన్నమాట. తర్వాత గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు సే, ష, స, హ. వీటిని ఓష్మాలు అంటారు. ఈ గాలిని బయటికి ఊదుతూ అంటే ఈ సే, స అన్నప్పుడు మన యొక్క నోట్లో నుంచి గాలి బయటకు వస్తేనే కానీ ఆ అక్షరాన్ని మనం పలకలేము. గమనించు, సే, ష, స, హ. అంటే ప్రతి అక్షరం పలికినప్పుడు కూడా మనం ఇలా నోటి దగ్గర చేపెట్టుకుంటే శ్వాస మన చేతికి టచ్ అవుతుంది గాలి. అప్పుడు వీటిని ఓష్మాలు అంటారు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. పరుషాలు సరళాలు ఏమనుకున్నాం? కచ్చడ దబ, గజడ దబ. పరుషాలు వర్గాలలో హల్లుల వర్గంలో కచ్చడ దబ, గజడ దబ కాకుండా వర్గముల్లో ఉండే మిగతా అక్షరాలన్నీ కూడా స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అని కూడా అంటారు. ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు అంటే స్పర్శాలు అని రాయాలి. ఎగ్జామ్లో ఎక్కువ శాతం కఠినంగా పలికే అక్షరాలు ఏంటి? కచ్చడి తప్పులు లేదా కచ్చడి తప్పులను ఏమంటారు అని అడుగుతాడు. పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు ఏంటి? గజడ దబ. గజడ దబల యొక్క మరొక పేరేంటి? సరళాలు. వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఏంటి? క, ఖ, చ, ట, త, ప, గ, జ, డ, ద, బ. వీటికి మరొక పేరు వర్గయుక్కులు లేదా మహాప్రాణాలు అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలని వర్గ పంచమాక్షరాలు, అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలని యారాలావాలు, అంతస్తాలు అని అంటారు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు సే, ష, స, హ, ఓష్మాలు అంటారు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లుల్ని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. ఇప్పుడు కచ్చడ దబలు వర్గ ప్రథమాక్షరాలని, గజడ దబలు వర్గ తృతీయాక్షరాలని, ఈ కచ్చడ దబ, ఈ గజడ దబలని వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలని, ఇඤ, ఇని, అనానామాలని వర్గ పంచమాక్షరాలని మనం చెప్పుకున్నాం.